జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లనే జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। सोनिया गांधी और नायकत्व जय तेलंगाना, सोनिया गांधी और नायकत्व राहुल गांधी और नायकत्व जय तेलंगाना, जय तेलंगाना, सोनिया गांधी और नायकत्व तेलंगाना इच्छिन सोनिया गांधी और नायकत्व तेलंगाना इच्छिन सोनिया गांधी और नायकत्व जय तेलंगाना, जय तेलंगाना, तेलंगाना इच्छिन सोनिया गांधी और नायकत्व तेलंगाना इच्छिन सोनिया गांधी और नायकत्व जय तेलंगाना, सोनिया गांधी और नायकत्व राहुल गांधी और नायकत्व राहुल गांधी और नायकत्व तेलंगाना इच्छिन सोनिया गांधी और नायकत्व जय तेलंगाना, जय तेलंगाना। तेलंगाना इच्छिन सोनिया जय तेलंगाना, जय तेलंगाना राहुल गांधी और नायकत्व सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद। देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। सोनिया गांधी और नायकत्व, सोनिया गांधी और जय तेलंगाना, राहुल गांधी और नायकत्व सोनिया गांधी और नायकत्व తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వం। ఎన్నో సంవత్సరాల తెలంగాణ కోరిక సోనియా గాంధీ గారు నెరవేర్చడంతో ఈరోజు జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది। ప్రాణ త్యాగాలను గుర్తించి ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారని ఒక మాతృమూర్తిగా కరుణించి ఈ తెలంగాణను ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ। ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని తెలిసి కూడా తెలంగాణను ఇవ్వడం జరిగింది। ఆ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ ఎన్నో సంవత్సరాల కోరికను నెరవేరింది అంటే అది సోనియా గాంధీ గారి దయ వల్లనే। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా। అలాగే సోనియా గాంధీ గారికి ఎన్నో త్యాగాలను గుర్తించి అలాగే పార్లమెంట్లో ప్రవేశపెట్టి తెలంగాణను నిర్మించడం జరిగింది। ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అనుకొని తెలంగాణ ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు సామాజిక తెలంగాణగా కాకుండా ఎంతోమంది యువకులకు ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పోరాటంలో చాలామంది రోడ్డునెక్కి ధర్నాలు చేసి తెలంగాణ తెప్పించుకున్నాము, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారి ఉద్యోగాల కోసమే కావచ్చు, వారి హక్కుల కోసమే కావచ్చు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్కి దక్కుతుంది। ఈరోజు యువత ఎంతో తెలంగాణ పోరాటంలో ఎంతో ముందుండి తెలంగాణ తీసుకురావడం, కానీ ఆ యువత కూడా ఇప్పుడు రోడ్డు మీద ఒక నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది। అలాగే బంగారు తెలంగాణ అవుతుందనుకున్న మనము ఈరోజు అప్పుల తెలంగాణగా చూస్తున్నాము। ఎలాంటి తెలంగాణ కోరుకున్నామో అలా కాకుండా ఈరోజు అప్పుల తెలంగాణలో మనం బతుకుతున్నాము। ఇదంతా ప్రజలు గమనించాలని కోరుకుంటూ అలాగే తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ తరఫున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।